అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా రాజగోపాల్పేటలో పర్యటించిన ఆయన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంటల బీమా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ కు పేరు వస్తుందని రైతు బీమా ఆపేశారంటూ మండిపడ్డారు. రైతు బంధు పథకాన్ని అరకొరగా అమలు చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌలు రైతులకు పంట నష్టం ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన హరీష్ రావు రుణమాఫీ పూర్తిగా జరగలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు రాజగోపాల్పేటలో ఇప్పుడే ఒక రైతు రాగుల బాలయ్య వారి సతీమణి పేరు మీద 3 ఎకరాల భూమి. సో ఆ రాగుల యాదమ్మ 3 ఎకరాల భూమి ఉంటే రైతు బంధు డబ్బులు పడలేదు. 2 లక్షల పైన రుణం ఉంటే ఆ పైన డబ్బులు ముఖ్యమంత్రి మాట నమ్మి రాగుల బాలమ్మ వడ్డీకి తెచ్చి పైన ఉన్న డబ్బులు కూడా కట్టారు. ఆ 2 లక్షలు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. ఇవాళ ఉన్న 3 ఎకరాలు కూడా ఇవాళ వడగళ్ళ వానబడి తీవ్రంగా అంటే ఏమీ మిగలకుండా పూర్తి పంట నష్టం జరిగింది. అంటే గోరుపోటు మీద రోకటి పోటులాగా ఈరోజు పాపం చాలా బాధలో ఉన్నటువంటి రైతులు. ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులకు పంటల బీమా ఇస్తాం, మేము పంటల బీమా ఇస్తాం, రైతు బంధు 15,000 ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం వానకాలం రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టింది. యాసంగిలో రైతు బంధు సగం మందికి వేశామన్నారు, ఆ సగం మందికి కూడా రాలేదు.